వాక్యాన్ని మనం చదువుకున్నాం. మన వరుస ధ్యానాలలో భాగంగా ఆమోసు గ్రంథం 3వ అధ్యాయం 9, 10 వచనాలు, అలాగే 17వ వచనాన్ని, 15వ వచనాన్ని మన ధ్యానం కొరకై మనము చదువుకుందాం. ఆమోసు గ్రంథం 3వ అధ్యాయం 9, 10 వచనాలు, అలాగే చివరి వచనాన్ని మనం చదువుకుందాం. అష్డోదు నగరులలో ప్రకటన చేయుడి, ఐగుప్తు దేశపు నగరులలో ప్రకటన చేయుడి. ఎట్లనగా, మీరు షోమ్రోనునకు ఎదురుగానున్న పర్వతముల మీదికి కూడి వచ్చి అందులో జరుగుచున్న గొప్ప అల్లరి చూడుడి. అందులో జనులు పడుచున్న బాధ కనుగొనుడి. వారు నీతి క్రియలు చేయ తెలియక తమ నగరులలో బలాత్కారము చేతను దోపుడు చేతను సొమ్ము సమకూర్చుకొందురు. 15వ వచనం, చలికాలపు నగరును వేసవికాలపు నగరును నేను పడగొట్టెదను, దంతపు నగరులను లయమగును, బహు నగరులు పాడగును. ఇదే యెహోవా వాక్కు. ప్రియులారా, చివరిసారిగా నేను ఎంతవరకు చెప్పానో నేను నోట్ చేసుకోలేక వెళ్ళాను. బహుశా 5వ వచనం వరకు చెప్పానని అనుకుంటున్నాను. దయచేసి ఎవరైనా రాసుకున్నట్లయితే ఎంతవరకు చెప్పానో సెలవిస్తే సరిపోతుంది. అన్న పోయినసారి కూడా 9 నుంచి 15 వచనాలు చదువుకున్నావు. 4వ అధ్యాయము 1వ వచనం మనం చదువుకుందాం. 4వ అధ్యాయం 1వ వచనం. షోమ్రోను పర్వతమునున్న బాషాను ఆవులారా, దరిద్రులను బాధ పెట్టుచు బీదలను నలుగుగొట్టు వారలారా, మాకు పాపము తెచ్చి ఇయ్యుడని మీ యజమానులతో చెప్పు వారలారా, ఈ మాట ఆలకించుడి. ప్రభువైన యెహోవా తన పరిశుద్ధతతో తోడని పరిశుద్ధత తోడని చేసిన ప్రమాణమేదనగా, ఒక కాలము వచ్చుచున్నది, అప్పుడు శత్రువులు మిమ్మును కొంకుల చేతను మీలో శేషించిన వారిని గాలముల చేతను పట్టుకుని లాగుదురు. ఇటు అటు తొలగకుండా మీరందరూ ప్రాకారపు గండ్ల ద్వారా పోవుదురు. హర్మోను మార్గమున వెలివేయబడుదురు. ఇదే యెహోవా వాక్కు. స్నేహితులారా, ఆమోసు గ్రంథములో నుండి మనం వరుస ధ్యానాలు వినగలుగుతున్నాం. 3వ అధ్యాయము షోమ్రోను యొక్క పాపముతో ముగించి వేశాడు. 3వ అధ్యాయంలో షోమ్రోనుకు కలిగే నష్టం లేదా షోమ్రోను ఎలాగూ పట్టబడుతుందో, షోమ్రోను యొక్క విలాసవంతమైన భవనాలు ఎలాగూ కూల్చివేయబడతాయో, షోమ్రోనులో ఉన్న బలిపీఠపు కొమ్ములు ఎలాగూ తెగ నరికి వేయబడతాయో, బేతేలులో వారు ఆశ్రయిస్తున్న ఆ బలిపీఠపు కొమ్ములను దేవుడు ఎలాగూ నాశనం చేయబోతున్నాడు.
ఇక అవిటి వారు మాత్రమే మిగిలిపోతారు. సింహపు నోటిలో నుండి గొల్లవాడు రక్షించిన గొర్రె పిల్ల ఎలాగో అవిటిదే ఉంటుందో అలాగ అవిటి వారు షోమ్రోనులో ఉంటారని, దానికి కలిగే శిక్ష చేత 3వ అధ్యాయాన్ని ముగించాడు. పాపపు సొమ్ముతో లేదా అక్రమమైన సంపాదనతో వారు కట్టుకున్న దంత నిర్మితపు నగరులను దేవుడు కూల్చివేస్తానని సెలవిచ్చాడు. ఎంతో విలాసవంతమైన జీవితాన్ని వారు జీవిస్తున్నారని చివరి వచనం, వేసవి కాలపు నగరులు, దంత నగరులు లయమోగును, బహు నగరులు పాడగును అని, ఇదే యెహోవా వాక్కు అని 3వ అధ్యాయం మొదటి ప్రసంగములో షోమ్రోను గురించి తీర్పులు ప్రకటించాడు ఆమోసు చేత తండ్రి అయిన దేవుడు. 4వ అధ్యాయం మొదటి వచనంలో లేదా 4వ అధ్యాయంలో షోమ్రోను పర్వతముననున్న బాషాను ఆవులారా, ఇది కూడా షోమ్రోను గురించే. 4వ అధ్యాయం 4వ వచనంలో బేతేలు అనే మాట మనకు కనబడుతుంది. 4వ అధ్యాయము 4వ వచనంలో గిల్గాలు అనే పదం మనకు కనబడుతుంది. 4వ అధ్యాయం 4వ వచనంలో వ్యర్థమైన ఆరాధనలు జరుగుతున్న బేతేలు స్థలము గురించి మాట్లాడాడు. 4వ అధ్యాయం మొదటి 2 వచనాలలో షోమ్రోను పర్వతముననున్న బాషాను ఆవులారా అని షోమ్రోనులో ఉన్న స్త్రీల గురించి మాట్లాడాడు. ఎంత కఠినమైన మాటలు 4వ అధ్యాయం మొదటి వచనంలో మనము చూడగలుగుతున్నాం. బాషాను అనగా చాలా సారవంతమైన భూమి కలిగిన ప్రదేశం. బాషాను అనగా సమృద్ధిగా పంటలు పండుతున్న ప్రదేశం. బాషాను అనగా ఏ కాలములోనైనా పచ్చగా కనబడే ప్రదేశం. బాషాను అనగా విలాసవంతమైన జీవితాలకు కేంద్రం. బాషాను అనగా కరువు కాటకాలు లేని ప్రదేశం. బాషాను అనగా అందమైన ప్రదేశం. బైబిల్లో వీటికి ఆధారాలు ఉన్నాయి. బాషాను అనగా ద్రాక్ష తోటలు వేలాడుతున్న ప్రదేశం. బాషాను ఆవులు అనగా పచ్చని గడ్డి మేసి బలిష్టంగా తయారైన ఆవులతో పోల్చాడు బాషానులో ఉన్న స్త్రీలను గురించి. బాషాను విస్తారమైన పచ్చగడ్డి దొరికే ప్రదేశములో ఈ ఆవులు బాగా మేసి బలిసిపోయి పెరిగినాయి. బాషాను ఆవులారా, ఈ ఆవులు ఏం చేస్తున్నాయంటే దరిద్రులను బాధ పెట్టుచు, నంబర్ 1 వారు సుఖపడడానికి దరిద్రులను బాధ పెట్టుచున్నారు. వారు సుఖంగా జీవించడానికి బాషానులో ఉన్న సహోదరీలు లేదా స్త్రీలు
వారు సుఖంగా జీవించడానికి నంబర్ 1 వారు బీదలను లేదా దరిద్రులను బాధ పెట్టుచున్నారు. వారు బాధపడుతుంటే వీరు సుఖంగా జీవిస్తున్నారు. నంబర్ 2 బీదలను నలుగగొట్టుచున్నారు. కొందరు నాశనం అవుతుంటే వీరు మాత్రం సుఖంగా జీవిస్తున్నారు. కొందరిని నాశనములోనికి నడిపించి వీరు మాత్రం నవ్వుకుంటూ బ్రతుకుతున్నారు. మాకు పానము తెచ్చి ఇయ్యుడి. వెళ్ళండి, బీదల దగ్గరికి వెళ్ళి మీరు వారిని బాధ పెట్టి వారి దగ్గర ఉన్న సొమ్మును దోచుకొని తీసుకొని మాకు తెచ్చి ఇవ్వండి అని స్త్రీలు తమ భర్తలను తొందర పెట్టుచున్నారు. మీరు వెళ్ళండి, బీదలను బాధ పెట్టండి, దరిద్రులను నలగగొట్టండి. మీరేం చేస్తారో మాకు తెలియదు. మాకు ఈ వస్తువులు కావాల్సిందే, మాకు విలాసవంతమైన జీవితం కావాల్సిందే, మేము సుఖంగా జీవించాల్సిందే, మమ్మల్ని సుఖంగా మీరు పెంచాల్సిందే. పానము తెచ్చి ఇయుడి. సహోదరులారా, ఎక్కడైనా పురుషులు తాగుడుబోతులుగా ఉండడం మనం చూసాం, కానీ స్త్రీలు తాగుడుబోతులుగా ఉండడం మనం ఎక్కడైనా చూసామా? పాశ్చాత్య దేశాలలో ఇది కనబడుతుంది. ఎప్పుడు స్త్రీలు తాగుడుబోతులైతారు? డబ్బు ఎక్కువైన కుటుంబాలలో, విలాసవంతమైన జీవితం, పని పాట లేని జీవితం, అక్రమమైన సంపాదన కలిగిన జీవితాలలో కష్టపడే ఏ స్త్రీ తాగలేదో ఎట్లయినా సరే అక్రమంగా సంపాదించి వారు తాగుడుకు బానిసలయ్యారు. మాకు పానము తెచ్చివ్వండి. స్త్రీలు వారి భర్తలకు ఆదేశాలు జారీ చేస్తున్నారు, మాకు పానము తెచ్చియండి. దానికోసం మీరేం చేస్తారో తెలియదు. భక్తిహీనుల వారి జీవితాలలో ఉన్న పాపాలు. ఇశ్రాయేలు స్త్రీలే అన్నా వీరు, అన్యులు కాదు. 10 గోత్రాలకు సంబంధించిన స్త్రీలే వీరు. ఐగుప్తు దేశం నుండి విడిపించబడిన వారే వీరు, విమోచింపబడిన వారే, 10 ఆజ్ఞలు కలిగిన వారే. షోమ్రోనులో బాషానులో నివసిస్తున్న వారే. బాషాను ఆవులారా, ఈ టెర్మినాలజీ ఆమోసు స్వతహాగా పశువుల కాపరి గనుక అందులో జరుగుతున్న అన్యాయాలు, అక్రమాలను తన జీవన విధాన శైలిలో నుండి ఒక్కారించి మాట్లాడుతున్నాడు. వారిని ఆవులతో పోల్చాడు, బలసిపోయిన ఆవులతో వారిని పోల్చాడు. ఏ పని పాట లేదు, అక్రమ సంపాదనతో బీదలను నలుగగొట్టి వారి యజమానులను కమాండ్ చేసి సంపాదించిన సొమ్ముతో వారు తినడం కూర్చోవడం. ఇది బాషానులో జరుగుతున్న పాపము. ఇది బాషానులో జరుగుతున్న అక్రమము. మొదటి వచనంలో యెహోవా తన పరిశుద్ధత తోడని చేసిన ప్రమాణం. దేవుడే ఒక ప్రమాణం. ఎవరి తోడు? తన పరిశుద్ధత తోడు, ఎవరి మీద తోడు కాదు. దేవుని పరిశుద్ధత తోడు అని బైబిల్లో చాలా రేరుగా కనబడుతుంది. అందులో ఆమోసు గ్రంథంలో ఇక్కడ మాత్రమే కనబడుతుంది. 6వ అధ్యాయంలో మరొక చోట కనబడుతుంది, 8వ అధ్యాయంలో కూడా మరొక చోట కనబడుతుంది. ఎక్కువ సార్లు ఆమోసు గ్రంథంలోనే బహుశా ఈ పదం మనకు కనబడవచ్చు. యెహోవా పరిశుద్ధుడు,
తన పరిశుద్ధత తోడు అన్నాడు. ఇక అది ఖచ్చితంగా నెరవేరుతుంది. ప్రమాణం చేశాడు. 103వ కీర్తనలో కూడా, 108వ కీర్తనలో కూడా తన పరిశుద్ధత తోడు. చాలా రేర్ గా కనబడే పదం, చాలా అరుదుగా కనబడే పదం. యెహోవా తన పరిశుద్ధత తోడు ప్రమాణం చేశాడు. బాషాను ఆవులారా, బాషానులో ఉన్న స్త్రీలారా, ఎంత అన్యాయంగా ప్రవర్తిస్తున్నారు. 10 ఆజ్ఞలు ఎరిగి ఉండియు ఇంత పాపానికి ఒడిగడుతున్నారు, ఇంత అన్యాయాలకు ఒడిగడుతున్నారు, ఇంత అక్రమాలకు ఒడిగడుతున్నారు. ఇదిగో నేను ప్రమాణము చేస్తున్నాను. 2వ వచనంలో ప్రమాణం ఏంటంటే, ఒక కాలము వచ్చుచున్నది, ఒక కాలము వచ్చుచున్నది. ఆ కాలములో శత్రువులు మిమ్మును కొంకుల చేతను, మీలో శేషించిన వారిని గాలముల చేతను పట్టుకొని లాగుదురు. కొంకులు మనము ఎరుగుదుము కదన్నా. సిమెంట్ బస్తాలు లాగాలంటే ఒక కొంకి వేసి లాగుతాడు. వడ్ల బస్తాలు లాగాలంటే కొంకి వేసి లాగుతాడు. కొంకుల చేత సుఖంగా జీవిస్తున్న ఈ స్త్రీల దేహములు కొంకుల చేత పొడవబడతాయి. గాలముల చేత వారు లాగబడతారు. కొంకి శరీరానికి తగులుకుంటే ఎంత వేదన, ఎంత బాధ. కొంకుల చేత శత్రువు వస్తాడు, మిమ్మలను పట్టుకొని పోవడానికి కొంకుల చేత మిమ్ములను లాగుతాడు. గాలము, చేపకు గాలం వేస్తే గిల్ల 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 తనకలాడి ప్రాణం విడుస్తుందన్న. ఆ గాలము నుండి తప్పించుకోవడానికి చేప పడని పాట్లే లేదు, అయినను విడిపించుకోలేదు. ఖచ్చితంగా గాలములో చేప పడిందంటే ఇక విడిపించుకోలేదు. ఎంత తనకలాడినా, ఎంత వేదన పడినా ఆ వేదన నుండి తప్పించుకోవడానికి అసాధ్యం. లాగుతాడు. శత్రువు వచ్చును. రాజులు 2వ గ్రంథం 17వ అధ్యాయములో ఈ శత్రువు ఎవరో తేటగా రాయబడింది. రాజులు 2వ గ్రంథం 17వ అధ్యాయము, రాజులు 2వ గ్రంథం 17వ అధ్యాయము మొదటి 6 వచనాలలో ఈ శత్రువు ఎవరో యూదారాజైన ఆహాజు ఏలుబడిలో 12వ సంవత్సరమందు ఏలా కుమారుడైన హోషేయ షోమ్రోనులో ఇశ్రాయేలును ఏలనారంభించి 9వ సంవత్సరము ఏలను. అతడు తన పూర్వీకులైన ఇశ్రాయేలు రాజుల చెడుతనం చేసినంత మట్టుకు చేయకపోయినను యెహోవా దృష్టికి చెడుతనమే జరిగించెను. అతని మీదికి అష్షూరు రాజైన షల్మనేసెరు యుద్ధమునకు రాగా హోషేయ అతనికి దాసుడై పన్ను ఇచ్చువాడారు. అతడు ఐగుప్తు రాజైన సోనొద్దకు దూతలను పంపి, పూర్వము తాను ఏటేటా ఇచ్చుచూ వచ్చిన అష్షూరు రాజునకు నన్ను పన్ను ఇయ్యకపోగా హోషేయ చేసిన కుట్ర అష్షూరు రాజు తెలుసుకుని అతనికి సంఖ్యలు వేయించి బందీ గృహములో ఉంచెను. అష్షూరు రాజు దేశమంతటి మీదికిని షోమ్రోను మీదికిని వచ్చి 3 సంవత్సరములు షోమ్రోనును ముట్టడించెను. షోమ్రోనును ముట్టడించెను. షోమ్రోను ముట్టడి వేయబడింది. శత్రువులు అష్షూరీయులు. దేవుడు తన పిల్లలను శిక్షించడానికి అన్య రాజులను ఉపయోగించుకుంటున్నాడు. ఎంత చెప్పినా మాట వినని తన ప్రజలను భ్రష్ట మనస్సుకు అనగా శత్రువులకు, చుట్టుపక్కల దేశాల నుండి శత్రువులను వారి మీదికి దేవుడు రప్పిస్తూ ఉన్నాడు.
వారు కొంకుల చేత బాషానులో ఉన్న స్త్రీల మీదికి రాబోయే శిక్షను, షోమ్రోనులో ఉన్న స్త్రీల మీదికి రాబోయే శిక్షను దేవుడు మాట్లాడుతున్నాడు. వారు కొంకుల చేత, శేషించిన వారిని గాలముల చేత పట్టుకొని లాగుదురు. కొంకి చేత లాగితే రక్తము, కండ, ఎంతో బాధ. ఇది మరణం కాదు, శిక్ష మాత్రమే. ఈ గ్రంథము మనము చదివితే శిక్షకు మాత్రమే అప్పగించాడు గాని మరణానికి కాదు. దేవుడు మరణానికి ఇశ్రాయేలీయులను అప్పగించడం లేదు. ఘోరమైన శిక్షకు మాత్రమే దేవుడు వారిని అప్పగిస్తున్నాడు. యవనస్తులారా, కొంకుల చేత, గాలముల చేత భాషను బలసిన స్త్రీలను, సుఖంగా జీవిస్తున్న స్త్రీలను, అన్యాయంగా జీవిస్తున్న స్త్రీలను, అక్రమంగా నడుచుకుంటున్న స్త్రీలను, వారు తాగి తిని సుఖంగా జీవిస్తున్న స్త్రీలను, మంచముల మీద కూర్చొని యజమానులకు ఆదేశాలు జారీ చేస్తున్న స్త్రీలను దేవుడు శత్రువులకు అప్పగిస్తున్నాడు. 3వ వచనం, ఇటు అటు తొలగకుండా మీరందరూ ప్రాకారపు గండ్ల ద్వారా పోవుదురు, హర్మోను మార్గమున వెలివేయబడుదురు. ఇదే యెహోవా వాక్కు. తన పరిశుద్ధత తోడని ప్రమాణము చేశారు. ప్రమాణము చేసిన దేవుడు ఖచ్చితంగా జరిగించి తీరుతాడు. ప్రమాణము చేసిన యెహోవా వారిని వదిలే ప్రసక్తే లేదు. ఇటు అటు తొలగకుండా గండ్ల ద్వారా వారు పోవుదురు. గండ్లు అనగా చెరువుకు గండిపడింది అంటుంటారు. చిన్న మార్గాలు, ఇరుకైన మార్గం గండి. ఇటు అటు పక్కకు అటు ఇటు తిరగడానికి లేదు. కొంకులు వేసి లాగుతుంటే ఆ చిన్న మార్గములో నుండే కష్టపడి వారు బయటికి రావాలి. వారిని పట్టుకొని అష్షూరు రాజు హర్మోను మార్గం, హెర్మోను కాదు ఇది, హెర్మోను వేరు, హర్మోను వేరు. బైబిల్ పండితుల ప్రకారం ఈ హర్మోను అర్మేనియా దేశంలో ఉన్నదని వ్రాసి పెట్టారు. ఎక్కడ షోమ్రోను పట్టణం, ఎక్కడ అర్మేనియా, దూరంగా తీసుకొని వెళ్ళి శత్రువు వారిని వదిలివేశారు. వారి వెలివేయబడుదురు. షోమ్రోనులో ఉండకుండా వారు వెలివేయబడుదురు. షోమ్రోనులో వారు ఉండకుండా కొంకుల చేత వారిని గండ్ల ద్వారా బయటికి లాగి హర్మోను మార్గములో వారు వెలివేయబడుదురు. సహోదరి సహోదరుడా, దేవుని ఆజ్ఞలకు వ్యతిరేకమైన జీవితము జీవిస్తే వెలివేయబడతాం. అక్కడి నుంచి మనం వెలివేయబడతాం. ఎంత పైన ఉన్నా మనము వెలివేయబడతాం. ఏదేను తోటలో దేవుని ఆజ్ఞను అతిక్రమించిన ఆదాము అవ్వలను దేవుడు ఏదేను నుండి వెలివేశాడు. తన సహవాసము నుండి, తన సన్నిధి నుండి, తన ప్రసన్నత నుండి, తన మహిమ నుండి దేవుడు వారిని బయటికి వెలివేశాడు. షోమ్రోనులో ఉన్న స్త్రీలను కూడా దేవుడు వెలివేస్తున్నాడు. ఎంత దూరం అంటే భక్తులు మాట్లాడుకుంటున్నారు, ఈ షోమ్రోను పట్టణానికి, అర్మేనియా దేశానికి కొన్ని వందల మైళ్ళ దూరం ఉన్నది. దేవుని పిల్లలయుండి పానానికి బానిసలా, ఇశ్రాయేలు జనాంగమై ఉండి అన్యాయాలకు అక్రమాలకు బానిసలా, ఇశ్రాయేలు స్త్రీలయుండి
యజమానులకు ఆజ్ఞలు జారీ చేయడమా? ఇశ్రాయేలు మూల పురుషుడు యాకోబు, యాకోబు తండ్రి అబ్రహాము, అబ్రహాము భార్య శారా అదిగో గుడారములో ఉండెను. ఏనాడే గాని అబ్రహామును కమాండ్ చేసింది కాదు. ఏనాడే గాని అబ్రహామును నాకు అది తెచ్చి ఇది తెచ్చి నాకు అది కావాలి, అన్యాయానికి అక్రమానికి పాల్గొనని ప్రోద్బలం చేసింది కాదు. సహోదరి సహోదరులారా, ఇశ్రాయేలు స్త్రీలు వెలివేయబడ్డారు. 118వ కీర్తన 18వ వచనంలో ఒక మాట మనం చదువుకుందాం. 118వ కీర్తన 18వ వచనములో వారిని మరణానికి అప్పగించలేదు అనే మాట మనకు కనబడుతుంది. 118వ వచనములో 118వ కీర్తన, యెహోవా నన్ను కఠినముగా శిక్షించెను గాని ఆయన నన్ను మరణమునకు అప్పగించలేదు. ఇశ్రాయేలు స్త్రీలను కఠినమైన శిక్షకు అప్పగించాడు గాని మరణానికి కాదు. భ్రష్ట మనస్సుకు అప్పగించాడు కానీ మరణానికి కాదు. కఠినమైన కొంకుల చేత లాగించాడు కానీ మరణానికి కాదు. ఈ ఉదయకాల వేళ దేవుని ఆజ్ఞలను హద్దు మీరి ప్రవర్తిస్తే కఠినమైన శిక్షలు, క్రమశిక్షణ కొరకే కఠినమైన ఆంక్షలు, క్రమశిక్షణ కొరకే. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము, పేతురు రాసిన అపోస్తలుడైన పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 16, 17 ఎవడైనా క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన ఎడల అతడు సిగ్గుపడక పేరును బట్టి దేవుని మహిమ పరచవలెను. తీర్పు దేవుని ఇంటి యుద్ధ ఆరంభమగు కాలము. స్నేహితులారా, తీర్పు ఇశ్రాయేలు దగ్గర నుండే, షోమ్రోను దగ్గర నుండే వారికి తీర్పు తీర్చాడు. ప్రమాణపూర్వకమైన శిక్షలు వారికి విధించాడు. వారు వెలివేయబడ్డారు. అయితే క్రైస్తవులమైనందుకు, విశ్వాసులమైనందుకు తీర్పు లేదని కాదు. వాస్తవంగా తీర్పు మనకే, లోకానికి ఎప్పుడో తీర్పు తీర్చేశాడు. ఇక మిగిలింది 7 సంవత్సరాల తీర్పు. అది విశ్వాసులకే, అది సంఘస్థులకే, అది క్రైస్తవులకే. అవి మంచివైనను సరే, చెడువైనను సరే, దేహముతో జరిగించిన వాటి విషయమైనను సరే, దేహము వెలుపల జరిగించిన వాటివైనా సరే, ఏదైనా సరే తీర్పు అది నీ యొద్ద నుండే ప్రారంభమైతే, నా యొద్ద నుండే ప్రారంభమైతే ఇక మన గతి ఏమవును? 10 ఆజ్ఞలు ఎరిగిన స్త్రీలకు కఠినమైన శిక్షలు. సంపూర్ణ గ్రంథము మన చేతిలో ఉండగా, సంఘ సహవాసములో ఉండగా, క్రీస్తు ప్రేమను ఎరిగి ఉండగా, ప్రతి ఆదివారము మాత్రమే కాదు, ప్రతి దినము క్రీస్తును మనం సేవిస్తూ ఉండగా, స్వార్థకు అవిధేయులైన వారి గతి ఏమవును? దేవుని వాక్యమునకు అవిధేయులైన వారి గతి. ఒకవేళ నీ జీవితములో, నా జీవితములో అవిధేయత, వాక్యమునకు అవిధేయత ఉన్న ఎడల, తీర్పు సింహాసనం ఎదుట నిలవబడిన ఎడల మన గతి ఏమవును? ఉదయకాల వేళ మనల్ని మనం ఆలోచన చేసుకుందాం. బాషానులో ఉన్న స్త్రీల గతి, షోమ్రోనులో ఉన్న వారి గతి. 4వ అధ్యాయం 3వ అధ్యాయం, ఆమోసు గ్రంథం 4వ అధ్యాయము 4వ వచనం, బేతేలునకు వచ్చి తిరుగుబాటు చేయుడి, గిల్గాలునకు పోయి మరి ఎక్కువగా తిరుగుబాటు చేయుడి. ప్రతి ప్రాతకాలమున బలులు తెచ్చి
మూడేసి దినములకు ఒకసారి దశమ భాగములను తెచ్చి అర్పించుడి. పులిసిన పిండితో స్తోత్రార్పణ అర్పించుడి. స్వేచ్ఛార్పణను గూర్చి చాటించి ప్రకటన చేయుడి. ఇశ్రాయేలీయులారా, ఈలాగున చేయుట మీకు ఇష్టమై ఉన్నది కదా. ఇలాగు చేయడము మీకు చాలా ఇష్టము కదా. ఏలాగు చేయడం? ఏలాగు చేయడం? 3 దినములకు ఒకసారి అర్పణ తెచ్చి ప్రతి ప్రాతకాలమున బలులు తెచ్చి 3 దినములకు ఒకసారి దశమ భాగములను తెచ్చి 3 దినములకు ఒకసారి దశమ భాగములను తెచ్చి పులిసిన పిండితో స్తోత్రార్పణ అర్పించుడి. ఇది మీకు ఇష్టం కదా. అంటే బేతేలులో 3 దినములకు ఒకసారి దశమ భాగములను అర్పించుట మీకు ఇష్టము కదా. మీకు ఇష్టము కదా. వాస్తవానికి బేతేలు యాకోబు కలగన్న స్థలం, రాతిని నిలిపిన స్థలం. నిశ్చయముగా దేవుడు ఇక్కడ ఉన్నాడని పలికిన స్థలం. గిల్గాలు అనగా ఆశీర్వాదానికి సంబంధించిన స్థలం. 4వ వచనములో ఆమోసు వ్యంగ్యంగా మాట్లాడుతున్నట్టుగా లేదా వారి అక్రమాలను ఎత్తి చూపిస్తున్నట్టుగా మనము చూడగలం. మీకు ఇష్టం కదా 3 దినాలకు ఒకసారి అర్పణ అర్పించడం మీకు ఇష్టం కదా. సమూయేలు మొదటి గ్రంథం 7వ అధ్యాయము 16వ వచనములో, సమూయేలు మొదటి గ్రంథం 7వ అధ్యాయము 16వ వచనం, మొదటి గ్రంథం సమూయేలు మొదటి గ్రంథం 7వ అధ్యాయము 16వ వచనములో ఒక మాట మనం చదువుకున్నాం. ఏటేటా అతడు బేతేలునకును గిల్గాలునకును మిస్పాకును తిరుగుచు ఆ స్థలముల యందు ఇశ్రాయేలీయులకు న్యాయము తీర్చుచూ వచ్చెను. ఏటేటా ఏటేటా బేతేలునకు వచ్చుచు. 11వ అధ్యాయము 14వ వచనం. ఇదే సమూయేలు మొదటి గ్రంథం 11వ అధ్యాయం 14వ వచనం. మనము గిల్గాలునకు వెళ్ళి రాజ్య పరిపాలన పద్ధతిని మరల స్థాపించుకుందాము రండని చెప్పి సమూయేలు జనులను పిలువగా జనులందరూ గిల్గాలునకు వచ్చి గిల్గాలులో యెహోవా సన్నిధిని సమాధాన బలులను అర్పించి యెహోవా సన్నిధిని సౌలునకు పట్టాభిషేకము చేసి సౌలు ఇశ్రాయేలీయులందరూ అక్కడ బహుగా సంతోషించిరి. బహుగా సంతోషించిరి. బేతేలు గిల్గాలులో ఒకనాడు పరిశుద్ధతకు సంబంధించిన కార్యాలు జరిగాయి. సంతోషానికి సంబంధించిన కార్యాలు జరిగాయి. ఇక మనం యెహోషువ గ్రంథము చదివితే యెహోషువ గ్రంథములో గిల్గాలు 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 అనగా విజయ సంకేతం. విజయ సంకేతం. యెహోషువ కాలములో 4వ అధ్యాయము 19వ వచనం ఒక మాట మనం చదువుకుందామన్నా. యెహోషువ గ్రంథం 4వ అధ్యాయము 19వ వచనం. 4వ అధ్యాయం 19వ వచనంలో ఒక మాట మనము చదువుకుందాం ఈ స్థలాల గురించి. 4వ అధ్యాయం మొదటి నెల 10వ తేదీన జనులు యోర్దానులో నుండి ఎక్కి వచ్చి యెరికో తూర్పు ప్రాంతమందలి గిల్గాలులో దిగగా గిల్గాలును వశము చేసుకున్నారు. విజయం. విజయానికి సంబంధించిన స్థలాలలో, ఆశీర్వాదానికి సంబంధించిన స్థలాలలో ఆమోసు కాలములో జరుగుతున్న కార్యక్రమాలు 3 దినాలకు ఒకసారి దశమ భాగం.
వాస్తవానికి వారు దశమ భాగములు 3 సంవత్సరాలకు ఒకసారి చెల్లించాలి. కానీ వారు అన్యాయంగా 3 దినాలకు ఒకసారి స్వేచ్ఛ అర్పణ, స్తుతి అర్పణ, స్తోత్రార్పణ, బ్రతుకు చూస్తే నీచము, బ్రతుకు చూస్తే అన్యాయము, అక్రమము, బ్రతుకు చూస్తే మోసము, బ్రతుకు చూస్తే పాపమయము, మేము భక్తి పరులము అన్నట్లుగా 3 దినాలకు ఒకసారి దశమ భాగాలు, మేం భక్తి పరులము అన్నట్లుగా స్వేచ్ఛార్పణలు, మేం భక్తి పరులము అన్నట్లుగా స్తోత్రార్పణలు. వారి పెదవులతోనే వారు ఆరాధిస్తున్నారు కానీ పైకి ఆరాధన, హృదయ సంబంధమైన అర్పణలు కావవి. వారి డాంబికమును సూచిస్తూ అర్పణలు అర్పిస్తున్నారు. చూసావా, మేము 3 దినాలకు ఒకసారి ఇస్తున్నాం దశమ భాగం. చూసావా, మేము సంఘములో క్రమం తప్పకుండా దశమ భాగాలు ఇస్తున్నాం. మేమెంత భక్తి పరులమో. చూసావా, ప్రతి ఆదివారం మేము స్తుతులు చెల్లిస్తున్నాం. మేమెంత భక్తి పరులమో. చూసావా, ప్రతి ఆదివారం మేము సంఘానికి వస్తున్నాం. మేమెంత భక్తి పరులమో. చూసారా, ఆదివారము మేమెంత సంతోషంగా ఉంటాం, ఎంత భక్తి పరులమో. చూసారా, ఆదివారం మా ఇంట్లో టీవీ ఆఫ్ చేసే ఉంచుతాం. చూసారా, ఆదివారం మేము ఏ ఉద్యోగము చేయము, ఎంత భక్తి పరులమో. చూసారా, ఆదివారం అసలు మేము ఎంత తెల్లటి బట్టలు వేసుకుని వస్తామో, మేమెంత భక్తి పరులమో. చూసారా, ఆదివారం మేము ఎంత సుదీర్ఘమైన స్తుతులు చెల్లిస్తామో. చచ్చిన కుక్క వంటి వాడను ప్రభువా అంటాడు. ఇక సోమవారం నుండి శనివారం వరకు కుక్క చేసే పనులే చేస్తుంటాడు. సహోదరి సహోదరులారా, ఇశ్రాయేలీయులు కూడా బేతేలులో ప్రకటన చేయుడి, గిల్గాలులో ప్రకటన చేయుడి, మరి ఎక్కువగా ప్రకటన చేయుడి, రండి బలులు తెచ్చియండి. పైకి ఆరాధన, పైకి భక్తి, మేం భక్తి పరులం, మేం భక్తి పరులం, మేం భక్తి పరులం అని వారు పెదవులతో తమ్మును తామే వారి క్రియల ద్వారా పొగుడుకుంటున్నారు. కానీ వాస్తవానికి వారికి యెహోవాకు సమ్మతి లేదు. సమ్మతి లేని ఆరాధన, సమాధానము లేని అర్పణలు, దేవునితో ఏక హృదయము లేని అర్పణలు బేతేల్లో గిల్గాల్లో జరుగుతున్నాయి. అందుకే తండ్రి అయిన దేవుడు మాట్లాడుతున్నాడు, వారు పెదవులతోనే నన్ను ఆరాధిస్తున్నారు గాని వారి హృదయాలు నాకు దూరముగా, వ్యర్థమైన ఆరాధన. అందుకే నీ బలులు నాకు అసహ్యమన్నా, నీ అర్పణలు నేను కోరుకోలేదన్నా. స్నేహితులారా, ముగిస్తున్నాను. మన ప్రభు అయిన యేసు క్రీస్తుకు కావాల్సింది జిహ్వా ఫలములు. 3 రోజులకోసారి దశమ భాగాలు కాదు, నెలకొకసారి అర్పణలు కాదు, నెలలో మొదటి ఆదివారం మాత్రమే విరవడం కాదు, నెలలో ఏదో ఒక ఆదివారం మాత్రమే అర్పించడం కాదు. దానికి ఒక క్రమం ఉన్నది, దానికి ఒక పద్ధతులు ఉన్నాయి. నియమము ప్రకారము ఆరాధించడం, సమ్మతి కలిగి ఆరాధించడం. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు. మన ప్రభు అయిన యేసు క్రీస్తు భూలోకములో ఉండగానే ఆరాధన ఎలాగూ చేయాడో మనకు చేసి చూపించాడు. శరీరధారిగా ఉండగానే ఆరాధన క్రమాన్ని ఆయన మనకు నేర్పించాడు. అపోస్తలుడైన పౌలు వాటిని బయలుపరిచాడు. ఎలాగూ ఆరాధించాలో నేర్పించారు, వారు పాటించారు. ఇదిగో నా రక్షణ కొరకై, నీతో నాతో సమ్మతిగా ఉండుట కొరకై, నీవు నేను సమ్మతి కలిగి నడుచుట కొరకై కలువరి శిలువలో మన ప్రభు అయిన యేసుక్రీస్తు తన ప్రాణం పెట్టాడు, తన రక్త ధారలు కార్చాడు, మహిమ శరీరమును ధరించుకుని తిరిగి లేచాడు.
ప్రథమ ఫలముగా పరలోకములో చేరాడు. ఇదిగో నీవు నేను కూడా మహిమా శరీరమును ధరించుకోవాలని, నీవు నేను కూడా సమ్మతి కలిగి హృదయ సంబంధమైన ఆరాధన, ఆత్మ సంబంధమైన ఆరాధన, తల వంచి ఆత్మను అప్పగించి కేకలు వేసి ఆత్మను అప్పగించుచున్నాను తండ్రి అని ప్రాణం విడిచాడు. దేవాలయపు తెర నడిమికి చినిగింది. రక్షణ మనకు లభ్యమైంది, రక్షణ మన సొంతమైంది. ఇట్టి ప్రభు అయిన యేసుక్రీస్తును పైకి ఆరాధన చేయడం కాదు. ఇశ్రాయేలీయులు అలాగే చేస్తున్నారు. ఇశ్రాయేలీయుల ఆరాధన వ్యర్థమైన ఆరాధన. బేతేలులో జరుగుతున్నది అక్రమమైన ఆరాధన. గిల్గాలులో జరుగుతున్నది అక్రమం, అన్యాయం. పెదవులతో ఆరాధన కాదు, ఇదిగో అంతరంగము నుండి వచ్చు ఆరాధన. మన జిహ్వా ఫలములు ఆత్మను అప్పగించిన యేసుక్రీస్తును ఆత్మతోను సత్యముతోను మనము ఆరాధన చేయాలని వాక్యములో నుండి ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ఒకవేళ ఎలాంటి లోపాలు ఉన్నా కూడా వాక్యం విన్న మనం సరి చేసుకుంటూ, భాషానులో ఉన్న వారి మాదిరి కాకుండా, బేతేలులో ఉన్న వారి మాదిరి కాకుండా, గిల్గాలులో ఉన్న వారి మాదిరి కాకుండా, మన పౌలు మాదిరి, యేసుక్రీస్తు మాదిరి, కొత్త నిబంధన మాదిరి ప్రకారం మన ప్రభువును మనం ఆరాధిస్తూ అనేకులకు మాదిరికరమైన జీవితం మనం జీవిస్తూ ప్రభువును సంతోషపెట్టు వారముగా ఉండాలని వాక్యముల నుండి ప్రభు మాట్లాడుతున్నాడు. దేవుడి మాటలు మన కొరకై ఆశీర్వదించి అనుగ్రహించి ఇచ్చును గాక. ఆమెన్. ఓవర్ టు బ్రదర్ శ్రీకాంత్ గారు.